హలో, నేను డాక్టర్ హరీష్ తెనిటి. లెవెల్ 2 వీడియోస్ చూస్తున్నారు అండ్ అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతి వీడియో, ప్రతి లాజిక్ మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ అప్లై చేసి చూడండి, ట్రై చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి చెప్పండి. ఓకే, ఎందుకంటే మన జీవితంలో ఇలాంటి సందర్భం రాకూడదు. ఇలా ఎవడో నాలాంటి వాడు చెప్పాల్సిన అవసరం మీకు ఎప్పుడు రాకూడదు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని పుష్ చేస్తుంది. అలాంటప్పుడు నా మాట మీకు ఉపయోగపడితే ఐల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది, ఎవరైనా అట్లా నీడ్లో ఉంటే వాళ్ళకు కూడా పంపించండి. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది అటెన్షన్ అండ్ రెస్పెక్ట్. మన లైఫ్లో మన అటెన్షన్ గుంజుకోవడానికి, అంటే మన ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టించుకోవడానికి మార్కెట్ ట్రై చేస్తూ ఉంటుంది. మీరు గమనించి చూడండి, ఒక్కసారి ఆ రీల్కి అటాచ్ అవ్వడానికి కోసము, లేకపోతే మీరు ఒకసారి ఫోన్ పట్టుకుంటే అందులో ఉండిపోవడం కోసము ఎన్ని రకాల ఐడియాస్తో వస్తారో, ఎన్ని రకాలుగా వాటిని మాడిఫై చేస్తారో, యాడ్లు కానీ లేకపోతే సినిమాలు కానీ, మీ అటెన్షన్, మీ ఫోకస్ అంతా వాటి మీదకి వెళ్ళడానికి ఎలాంటి పాటలైనా, ఎలాంటి బట్టలైనా, ఎలాంటి వేషాలైనా, ఏది చేయడానికైనా రెడీ అయిపోతుంది మార్కెట్, కేవలము మీ ఫోకస్ని గుంజుకోవడానికి. ఈ మాట బాగా ఎక్కించుకోండి. మీ ఫోకస్ని వాళ్ళ వైపు గుంజుకోవడానికి మార్కెట్ మొత్తం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకు? ఎక్కడైతే మీ ఫోకస్ ఉంటుందో అక్కడ డబ్బు ప్రవహిస్తుంది. ఎక్కడైతే ప్రజలందరూ క్రికెట్ చూస్తున్నారా, క్రికెట్లో కోట్లు ప్రవహిస్తాయి. ప్రపంచమంతా ప్రజలందరూ సినిమాలు చూస్తున్నారా, సినిమాల్లోకి కోట్లు ప్రవహిస్తాయి. దీన్ని దూరంగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఫోకస్ వెళ్తుందో అక్కడికి డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అన్ని రకాలు వస్తూ ఉంటాయన్నమాట. సో మీ ఫోకస్ బయట ఉంటే వాడికి వస్తుంది. అదే మీ ఫోకస్ మీ లోపలికి తిప్పుకుంటే మీకు ఎన్ని వస్తాయి? ఇది మీరు వేసుకోవాల్సిన లెక్క. వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ ఈజ్ గోయింగ్, అక్కడ డబ్బు ప్రవహిస్తుంది. మీకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చి చూడమంటున్నారా? వాడు ఊరికే చేయట్లేదు, మీ ఫోకస్ని గుంజేసుకున్నాడు. బికాజ్ మీ ఫోకస్ని గుంజుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళకి డబ్బు ప్రవహిస్తుంది. ఈ విషయం అర్థమైతే నా ఫోకస్తో వాళ్ళెవరో డబ్బు సంపాదించుకుంటూ, వాళ్ళెవరో పేరు సంపాదించుకుంటుంటే నేను నా జీవితాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నానా అనే చిన్న పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ అది అర్థమైతే ఒక్కసారి ఇట్లా చెంపదెబ్బ వేసినట్టు మనకే అనిపిస్తుంది, అవును కదా, ఏ రోజు నా మీద నేను ఫోకస్ పెట్టుకోలేదే. మా అంకుల్ బాగుండాలి, వాడు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి, ఫ్రెండ్కి ఇలా జరగాలి, ఫ్రెండ్స్ అంటే నీ జీవితం అని మార్కెట్లో ఏది చెప్తే అది ఫాలో అయ్యాను కదరా అని ఆలోచించి ఇక్కడతో ఈ వీడియోని స్విచ్ ఆఫ్ చేసి నా జీవితానికి నేనేం చేస్తున్నాను అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఇలా ఆలోచించగానే నా జీవితానికి నేను ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేస్తున్నాను అనగానే కొన్ని సుత్తి లాజికల్ మన మైండ్లో గుచ్చుతారు. అందులో సెల్ఫ్ లవ్ అని, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలని, నీ గురించి ఆలోచించుకోవడం కాదు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం. ఈరోజు నేను హెల్త్ కోసం ఏదైనా చేశానా, ఈరోజు నా తెలివి కోసం ఏదైనా చదివానా, ఈరోజు నా స్కిల్ పెంచుకోవడానికి నేను ఏమైనా ప్రాక్టీస్ చేశానా, ఈరోజు నేను బాగుపడడానికి ఏదైనా చేశానా, ఉద్యోగం చేశానా వచ్చానా కాదు, అదే క్లరికల్ జాబ్, అక్కడే అలా కూర్చుని ఆ ఫైళ్ళలోనే 10 ఏళ్ళు మోస్తూ తిరుగుతానా, నేను నిన్నటి మించి ఈరోజు ఏదైనా నేర్చుకుని ముందుకెళ్తానా? ఇది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోకుండా ఎవడేది చెప్తే అది వింటూ కూర్చుంటానా, నేను మారతానా? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది గనక తెలుసుకుంటే మన జీవితము మారడం మొదలవుతుంది. దీన్నే ఫోకస్ ఆర్ అటెన్షన్ అంటారు. ఎక్కడైతే మీ అటెన్షన్ వెళుతోందో అక్కడికి అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడైతే స్పిరిచువల్గా మాట్లాడాలంటే మీ లోపలికి అటెన్షన్ వెళితే మీ ఎనర్జీ అంతా ఒక చోటకొచ్చి ఎలా అయితే రైజ్ అవుతుందో, అలాగే మీ జీవితంలో మీ ఫోకస్ అంతా ఎక్కడ పెడుతున్నారో అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. వేర్ ఎవర్ యువర్ మైండ్ గోస్, ఎనర్జీ ఫాలోస్. ఇది తెలుసుకుంటే మీ జీవితం మారడం మొదలవుతుంది. అప్పుడు నా అటెన్షన్ ఎవరికో ఎందుకు ఇస్తున్నాను,
నా బెటర్ కోసం చూసుకుంటాను, నా బెటర్మెంట్ కోసం చూసుకుంటాను, నా హెల్త్ కోసం చూసుకుంటాను, నా హెల్త్ బాగుపడాలని చూసుకుంటాను, నా గుండెలు సరిగ్గా కొట్టుకుంటున్నాయో చూసుకుంటాను, నా డైజెషన్ సరిగ్గా అవుతుందో లేదో చూసుకుంటాను, నా మెంటల్ స్థితి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాను అనే ఒక చిన్న లాజిక్ మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎవడో ఏదో అన్నమాట, మా అత్త తిట్టింది, మా నాన్న తిట్టాడు, మా కోడలు అట్లా అంది, ఇవి ఆలోచించి 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 మీ ఫోకస్ అంతా ఎవడి మీదో పెట్టి మీ ఎనర్జీ అంతా వాళ్ళకిచ్చి మీ జీవితాన్ని నాశనము చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఈ 2 థింగ్స్ వచ్చినప్పుడు దెర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే అటెన్షన్ వెళ్తుందో అక్కడ గౌరవం ఉంటుంది. అందరూ క్రికెట్ చూస్తున్నారు అనుకో, క్రికెటర్స్కి గౌరవం పెరిగింది కదా. మీ అటెన్షన్ ఎటుపోతే మీ గౌరవం అటు వెళ్తుంది. రెస్పెక్ట్. మీరు రోజు మీ ధ్యాస అంతా మందు షాప్ మీద, సిగరెట్ షాప్ మీద, లేకపోతే పాన్ మీద, లేకపోతే ఎవడో పక్కింటోడి మీద వెళ్ళిందనుకోండి, మీ గౌరవం అంతే ఉంటుంది ఆ లెవెల్కే. ఎప్పుడైతే మీ ఫోకస్ బెటర్మెంట్ మీదకి వెళ్తుందో మీ గౌరవము కూడా పెరుగుతుంది, మీ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీ రెస్పెక్ట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ లెవెల్ పెరుగుతుంది. ఇది నిజం నిజం నిజం, సత్యం సత్యం సత్యం. మా అమ్మ తల్లి సరస్వతి నాతో పలికిస్తున్న మాట మీ దాకా చేరుతోంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన అటెన్షన్ ఎక్కడికి వెళ్ళిందో ఎనర్జీ అక్కడికి వెళ్ళింది, ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి అన్నీ వచ్చి చేరుతాయి. ఎక్కడికైతే అన్నీ వచ్చి చేరుతాయో అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్కి మీ మైండ్ రీచ్ అవ్వాలి అంటే మీ ఫోకస్ని మీ గురించి, మీ లోపల ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించండి. ఇంప్రూవ్మెంట్కే, ఊరికే కూర్చుని ఎంజాయ్మెంట్కి కాదు, ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచిస్తున్నారా అన్నది ఇంపార్టెంట్. లెవెల్ 2 వీడియోస్ ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆర్ అటెన్షన్ ఎక్కడ పోతుంది అని ఆలోచించండి. ఈ రోజు నుంచి ఏదేమైనా కానీ అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ నా బ్రతుకు కోసం, నా ఇంపార్టెన్స్ కోసం, నేను ఇంప్రూవ్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాను, ఆలోచించింది చాలు, అనుకున్నది చాలు, చేస్తా 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 అనుకుంటూ అదే ఉద్యోగంలో 10 ఏళ్ళ నుంచి ఉన్నది చాలు, ఆ 20,000 30,000కి బ్రతికింది చాలు, ఇంప్రూవ్ చేస్తాను అని ఆలోచించండి. స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ ఈస్ గోయింగ్, యువర్ ఎనర్జీ ఈస్ ఫ్లోయింగ్, wherever your energy is flowing, your respect is growing, wherever your respect is growing, your level is improving, wherever your level is improving, your mind is improving. ఎంత సింపుల్ లాజిక్. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, చేయడమే పని చేయడమే. దిగి నా లైఫ్లో నేను ఏ ఫీల్డ్లో ఉన్నాను ఆ ఫీల్డ్లో నేనేం బెటర్ అవ్వచ్చు, నేను ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని ఏం లేదు ఈ రోజుల్లో. ఒకప్పుడు అవి మంచి ఫీల్డ్ కాదు అని ఉంది. ఈ రోజుల్లో ఏదైనా సరే మంచి ఫీల్డ్స్ అన్నిట్లో ఉన్నాయి. అన్నిట్లో చెత్త ఉంది, అన్నిట్లో గొప్ప ఉంది. మీరు గొప్ప సైడ్ అడుగులు వేయండి, మీ రెస్పెక్ట్, మీ మైండ్, మీ లెవెల్ పెరుగుతుంది. నేను చెప్పింది ఆలోచించండి, మీరు ఖచ్చితంగా మీ లైఫ్ని మార్చుకుంటారు. సో వేర్ ఎవర్ యువర్ ఫోకస్ ఈజ్ గోయింగ్, అటెన్షన్, అక్కడ మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. మీ అటెన్షన్ ఎటుపోతుంది, ఈ అటెన్షన్లో ఎవరున్నారు? ఎంతసేపు ఆ 10 మందే, మా అమ్మ నాన్న అత్త తమ్ముడు కోడలు, వీళ్ళే జీవితం. ఈ 10 మందిని సాటిస్ఫై చేయడానికే 100 సంవత్సరాలు బతకండి. అలా కాకుండా వీళ్ళు ఏమైతే ఇంత పెద్ద ప్రపంచం, ఇంత జీవితం, నా జీవితాన్ని నేను బెటర్ చేసుకొని వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, నో ప్రాబ్లం, నేను నా లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటా అని స్టార్ట్ చేసిన రోజున మీరు మారుతారు. ఇది రియల్ రియల్ రియల్. నేను చెప్పింది ఆలోచించండి. ఇంకో వీడియోలో కలుస్తాను. మీరు శ్రీ సూర్య త్రిచక్ర సాధన జాయిన్ అవ్వండి, మెడిటేషన్ నేర్చుకోండి. మూలాధారంని కొంచెం మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి, లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.